ఈ విధంగానైతే ఆ కాలంలో ఇండ్లు అనేటివి ఉండేవి. చూడవచ్చు, చూస్తున్నారుగా, నెత్తి మీద పెట్టుకొని అలంకారంగా వాడి ఇలా డోలు వాయించి వాళ్ళ జాతర అనేది జరుపుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి మేడారంలో గిరిజన మ్యూజియం ఏదైతే సమ్మక్క సారలమ్మ తల్లిది ఉందో అది చూడడానికి వచ్చాం. ఎలా ఉందో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో వచ్చేసి ఇక్కడ ఒకప్పుడు గిరిజన తెగ వాళ్ళు నివసించినటువంటి ఇండ్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయి. ఈ విధంగానైతే ఆ కాలంలో ఇండ్లు అనేటివి ఉండేవి. చూడవచ్చు, చూస్తున్నారుగా, పూర్తిగా మట్టితోటి ఉండేటివి ఇల్లు. మీరు చూస్తున్నారుగా, ఎర్రమన్నుతోటి. పైన చూడవచ్చు, మొత్తం కర్రలతోటి సపోర్టింగ్ అనేది ఉంటుంది. పైన చూస్తున్నారు కదా, ఇలా ఒక కట్టె మీద అన్ని కట్టెలు సపోర్ట్ అయి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇండ్లు అయితే ఉండేటివి, పక్క పక్కన ఉండేటివి. ఇలా ఒక ఇల్లు పక్కకు ఇంకో ఇల్లు అయితే ఉండేది. ఇప్పుడైతే మనం మెయిన్ సమ్మక్క వారి జీవిత చరిత్ర ఇక్కడ చూపిస్తారు. పుట్టుక నుంచి మొత్తం అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, సమ్మక్కను మీరు చూస్తే ఇక్కడ సమ్మక్క తల్లిని ఉయ్యాలలో చూస్తున్నారు కదా, ఉయ్యాలలో ఆడిస్తున్నట్టు. మీకు ఇంతకుముందే చెప్పినట్టు సమ్మక్క వారు పుట్ట మీద దొరికారు. దొరవారు వేటకి వెళ్ళినప్పుడు అప్పుడు కనిపిస్తే చుట్టూ పులులు తిరుగుతుంటే దేవుడే మా గురించి పంపాడని చెప్పి తీసుకైతే రావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇలా వాళ్ళు ఎలా పెంచుకున్నారో చూడవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి సమ్మక్క వారి బాల్యం. చూస్తున్నారు కదా, రెండవ ఘట్టం, అది మొదటి ఘట్టం, ఇది రెండవ ఘట్టం. చిన్నతనంలో సమ్మక్క మారం చేస్తే తల్లిదండ్రులు ఆమెను మందలించేవారు. ఇక్కడ రాసింది చూడవచ్చు. చూస్తున్నారుగా, చిన్నతనంలో సమ్మక్క వారు మారం చేస్తే తల్లిదండ్రులు ఎలా మందలించారనేది ఇక్కడైతే పెట్టారు. చూడవచ్చు, ప్రతిదీ ఇక్కడ బోర్డు తోటి. రెండవ ఘట్టం సెకండ్ ఎపిసోడ్ అని. ఇక్కడ వచ్చేసి మూడో ఘట్టం. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ చూడవచ్చు, యుక్త వయసుకు వచ్చిన తర్వాత పగిడిద్ద రాజు అనే యువకుడితో సమ్మక్క పెళ్లి జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం మూడో ఘట్టానికి వచ్చాం, పెళ్లి ఘట్టం. ఇక్కడ మీరు చూడవచ్చు, యుక్త వయసుకు వచ్చిన తర్వాత పగిడిద్ద రాజు అనే యువకుడితో సమ్మక్క పెళ్లి జరిగింది. ఇక్కడ చూడవచ్చు, మూడో ఘట్టం అని రాసింది. చూస్తున్నారు కదా, పెళ్ళి జరిగిన సమయంలో ఇలా జరిగింది అని ఇక్కడ చిత్రరూపకంలో అయితే క్లియర్గా చాలా స్పష్టంగా మంచిగా చూపించడం అయితే జరిగింది. చూశారు కదా, అక్కడ పగిడిద్ద రాజు తాళి అయితే కట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నాలుగో ఘట్టం. పెళ్లి జరిగే సమయంలో ఒక వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. తెలుసుకున్న సమ్మక్క కళ్యాణ వేదిక నుంచి పరుగున వెళ్ళి మందు ఇచ్చి అతడి ప్రాణాలు కాపాడిందని చెబుతారు. చూస్తున్నారా, పెళ్లి జరిగే సమయంలో పాము కాటుకు గురైతే పెళ్లి పీటల నుంచి వచ్చి వైద్యం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంది. అంటే చూడొచ్చు మీరు, సమ్మక్క తల్లి ఎంత గొప్పదో అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. చూస్తున్నారు కదా,
ఇక్కడ చూడొచ్చు పాము చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 5వ ఘట్టం చూస్తున్నారు కదా, ఇక్కడ 5వ ఘట్టం. ఈ విధంగా సమ్మక్క కోయ ప్రజలకు సేవలు అందిస్తూ ధార్మిక చింతను కూడా పెంచుతుంది. కొన్నేళ్ల తర్వాత చివరికి తనను దగ్గరలోని కొండ మీదకు సాగనంపమని ప్రజలను కోరింది. అక్కడ నేను దేవత రూపంలో కొలువై సమ్మక్కగా నాటి నుంచి భక్తుల కొంగు బంగారమై ఉంది. చూస్తుంటే ఇలా అమ్మవారు గుట్టపైకి వెళ్ళి దేవతగా మారి నాటి వరకు కూడా కొంగు బంగారంలా ఉన్నారు. ఇప్పటికి చూడొచ్చు మీరు. అందుకే ఈ జాతర చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 6వ ఘట్టం. కోయ పూజారులు సమ్మక్కను 2 ఏళ్లకోసారి చిలకలగుట్ట నుంచి మేడానంలోని గద్దె మీదకు తీసుకెళ్ళి పూజలు చేసి జాతర జరుపుతారు. ఇక మీరు చూసుకుంటే ఈ 2 ఏళ్లకోసారి అంటే ఈ సంవత్సరం జరుగుతుంది చూడండి. ఇలా ప్రతి 2 ఏళ్లకోసారి జాతర అనేది జరుపుతారు. ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద జాతర మీరు చూస్తున్నట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూడవచ్చు ఎంత పెద్దగా ఉంటుంది. దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు అయితే లైన్ ఉంటుంది. చూడవచ్చు, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తుంటే అలా సాంప్రదాయ ప్రకారంగా పెద్ద పెద్ద దున్నపోతులు వాడి ఉంటాయి కదా బర్రెలు, వాటి కొమ్ములను ఇలా నెత్తి మీద పెట్టుకొని అలంకారంగా వాడి ఇలా డోలు వాయించి వాళ్ళ జాతర అనేది జరుపుతారు. ఇది చూస్తేనే అర్థమవుతుంది గిరిజన పండుగలకు, సంబరాలకు, ఉత్సవాలకు ఇలా జరుపుతారని. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం ఎలా ఉందో. ఇక్కడ నుంచి చూడవచ్చు, పైన కూడా నెమలితోటి చూస్తున్నారుగా. ఇది వచ్చేసి ఆదివాసీల మ్యూజియం. ఎంట్రీ. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చి ఎంట్రన్స్లో మేడారం మ్యాప్ ఉంది చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మనకు మ్యూజియంలో ప్రతిదీ క్షుణ్ణంగా కనిపిస్తుంది. చూడవచ్చు, ఇక్కడ మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ గుట్టకు అవతల వాళ్ళు ఎలా మన పనులు చేసుకునేవారు చూడవచ్చు. గుట్ట చుట్టూ చూడవచ్చు సమ్మక్క తల్లివారు దొరికిన ప్రదేశం. అక్కడి నుంచి యుక్త వయసులో మందలించి వివాహం జరిపి అసలు వైద్యం ఏదైతే ఉందో ఇంతకుముందు చూపించినట్టు సేమ్ అలాగే ఉంది. గిరిజన ప్రజలది చూడవచ్చు, అలంకారాలు సమ్మక్క అడిగి జలకర చూడవచ్చు ఎలా ఉందనేది. గనుగా ఇది గనుగా చూసాము ఎలా ఉందో. ఇక్కడ చూడవచ్చు మీరు ఏదైతే డొనేషన్ చేయబడింది చూడవచ్చు. దీని గురించి అయితే నాకు పూర్తిగా తెలియదు. చూస్తున్నారు కదా, సమ్మక్క జీవిత చరిత్ర అనేది ఇక్కడ ఉంది రాయబడి చూడవచ్చు. ఇక్కడ పవిత్ర వస్తువులు మరియు గృహ పరికరము ఏదైతే ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయో, ఇంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు అంబలి బుర్ర, పప్పు గుత్తి చూస్తున్నారు కదా, ఆ కాలంలో వాళ్ళు వాడినటువంటి పప్పు గుత్తి, అంబలికర్ర, తెడ్డు మరియు తాటి బుట్ట, తిరుగుబుట్ట, పూల బుట్ట చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇవి వచ్చేసి బాటిల్స్ మీరు చూడవచ్చు. చెక్క పీటలు, బాటిల్స్ ఏదైతే సోరకాయలు ఉంటాయో అన్నీ క్లియర్గా పెట్టడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఎలా ఉందో.
చూడవచ్చు. వీటి గురించి కూడా రాయడం అయితే జరిగింది ఇక్కడ. పీటల గురించి, బొరల గురించి, మరియు చూడవచ్చు ఫొటోస్ రూపకంలో కూడా ఇక్కడ చూడవచ్చు. దీపంతే నెమలితో చేసింది, ఊదే ఆకుంకుపు గంటలు చూస్తున్నారా, గోవిందరాజు రాయి, ఇది తూతకొమ్ము చూస్తున్నారా, గజ్జల పట్టి, రాచకత్తి చూసారా, అప్పుడు వాడిన గండ్రా గుడ్డలు, నెమలికలు, విసనకర్ర, దీపం చెక్కే చూస్తారు కదా ఎలా ఉందో. ఇవన్నీ చరిత్ర చాలా ఏళ్ళ క్రింద వాడినవి గిరిజన తెగులు మనకు ఇది చూపించడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవి ఇంటి సామాగ్రి. చూస్తే మట్టి కంచుడు, ఇత్తడి బిందె, కంచు బిందె, చల్లకవ్వ, కంచు చెంబు, ఇత్తడి చెంబు, సోల, అరసోల, ఇసురాయి, రోకళ్ళు, ఇంటికి వాడే సామాగ్రి అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడవచ్చు. ఇక్కడ కూడా చిన్న బాస్కెట్లు, ఎల్లిపాయల బుట్ట, జాలి బుట్ట, గంప, ఇలా ఉయ్యాలల చాట, బాస్కెట్లు, గినుగు, బుట్టలు అన్నీ ఉన్నాయి మంచంతో సహా. మనం అంటాం కదా నులుము మంచం అని, ఆ నులుము మంచంతో సహా. ఇక్కడ చూసినట్టయితే చూడవచ్చు కత్తిపీట, చాప, ఉట్లు, ప్రతిదీ, నాగలి, వ్యవసాయానికి సంబంధించి ప్రతిదీ ఇక్కడైతే మెన్షన్ చేశాను. చూడవచ్చు ఇత్తడి బోనుగా, కప్పెర, ఒడిసెలు, గుణపం, ప్రతిదీ పోలికర్ర, ప్రతిదీ ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. ఎలా ఉందో లొడుగు, చూస్తున్నారు కదా ఎలా ఉందో గుట్టు కొమ్ముడు, ప్రతిదీ ఇక్కడ అయితే చేయడం జరిగింది. ఐదన్నట్టు చూస్తున్నారు కదా, ఇవి చేపలు పట్టడానికి జాలర్లు ఉంటారు కదా, మత్స్యకారులు చేపలు పట్టడానికి చిన్న పెద్ద చేపలు. వండుకునే పాత్రలు చూడవచ్చు ఎలా ఉన్నాయి. చూస్తున్నారు కదా పూర్తిగా వంట సామాగ్రి. ఇవి వచ్చేసి కొమ్ములు. వీళ్ళు పండుగలకు ఏమన్నా వాడే అటువంటి గిరిజన సంబరాలకు వాడే అటువంటి కొమ్ములు ఇవే. తనపై చూస్తున్నారు ఎలా ఉందో, ఊదే అటువంటి కొమ్ము కూడా ఇదే. డప్పులు, డోలు కొయ్య, డప్పులు చూసారా ఎంత పెద్దగా ఉందో, ఆ కాలంలో వాడే డోలు. కాళ్ళ కడియాలు చూడొచ్చు ఎలా ఉందో. అలంకార సామాగ్రి చూడవచ్చు, చెక్క పెట్టారు. చూడవచ్చు పూసు గింజలు చూడవచ్చు. ఇది వచ్చేసి మ్యూజియం. సెకండ్ ఫ్లోర్లో ఏముందో పైకి కూడా వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం పైన ఏముందో కూడా. పై ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి.
కనకవనం చూడవచ్చు ఎలా ఉందో, చూస్తున్నారు కదా. మొత్తం ఆ కాలంలో చెక్కతో చేసి డోర్లు, చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ చూడవచ్చు పండుగ సమయంలో గిరిజనులు చేసుకునే సంబరాలన్నిటివి చూడవచ్చు. ఇలా బూర ఊదుతూ డోలు కొడుతూ, బూర లేదు కానీ బూర ఊదుతూ డోలు కొడుతూ నెత్తిపై అలంకరణ ఇంతకుముందు చూశారు కదా, ఇలా వాళ్ళు నృత్యం అనేది చేసేవాళ్ళు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇలా వాళ్ళ యొక్క జాతర అనేది జరగడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు కొన్ని పెయింటింగ్స్ వేటాడిన తర్వాత. చూడవచ్చు ఇంటి పనులు చేస్తూ కట్టెలు మోస్తూ పిల్లవాడిని దగ్గర పెట్టుకొని చూడవచ్చు. చిత్రలేఖన గ్యాలరీ ఇది, మొత్తం పెయింటింగ్స్ ఉంటాయి, పెయింటింగ్స్ రూపంలో. చూస్తున్నారు కదా ఎలా ఉందో. చూడవచ్చు పగిడిద్ద రాజు పడగ కింద మనం చూసాం కదా పెద్దగా ఇలా ఉంటుంది. గోవిందరాజు పడగ ఇది మీరు చూడవచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. పగిడిద్దరాజు పడగ, సమ్మక్క పండుగ చూశారు కదా, సారలమ్మ పండుగ. ఇది దాదాపు చాలా పెద్ద పండుగ మన భారతదేశంలోకి వెళ్ళా. చూస్తున్నారు కదా పెద్ద పండుగలో ఒకటి. నీళ్ళు లేపడానికి వాడేటివి, బావిలో గిలకలు. ఇటు పక్క చూడవచ్చు చేపలాటిక, మావు. చూస్తున్నారు కదా పురాణ పెయింటింగ్స్ కూడా చూడవచ్చు ఎలా ఉందనేది. పూర్తి గ్యాలరీలో పూర్తిగా ఉంది, చూడవచ్చు ఎలా ఉందనేది. ఒకప్పుడు ఇక్కడ చూస్తున్నారా ఇవి దాదాపు 1980వ దశకంలో శ్రీరామ వీరేష్ బాబు తీసినవి. చూడవచ్చు పెయింటింగ్స్ చాలా పురాతనమైనవి. చూసారు ఎలా ఉందో. ఇది వచ్చేసి పిల్లల చేప, ఇవి వచ్చేసి తాళ్ళు, ఇవి వచ్చేసి కంక చెప్పులు. చూస్తున్నారు కదా ఎలా ఉందో కంక చెప్పులు. చూడవచ్చు మీరు ఎలా ఉందో. చూసారుగా గంప, జల్లెడ, ఇవన్నీ దాదాపు ఒకప్పటి చరిత్ర. చూసారుగా ఎలా ఉందో. నాకు తెలిసినంతవరకు అయితే ఎవరూ చూపించలేదు, నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. దాదాపు అయితే పూర్తిగా చూపించే ప్రయత్నం చేశాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్.